అందరికీ నమస్కారం అండి. ఎనీహౌ రేపు మళ్ళా తిరిగి మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అవ్వబోతోంది. బిగ్ మూవ్‌మెంట్‌లో రాబోతోంది. అరౌండ్ 500 పాయింట్ల నిఫ్టీ గ్యాప్ అప్, ఆహ్, 700-800 పాయింట్ల బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్. సో, ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద? మీ కామెంట్ ఏంటనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఏంటి సార్ ఈ సండే ఎలా గడిపారు? మధ్యాహ్నం అంతా ఏం తిన్నారు? ఏంటి మీ పరిస్థితి? ఎవరింట్లో ఏం వంట చేశారనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? సో, మీరు ఎవరైతే బెస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను సార్ నేను. సో, పోతే ఇండియా పాక్ వార్ ముగిసింది అని టీవీలో వార్తలు వింటున్నాం. అక్కడక్కడ కొంతమంది మన భారతీయ పౌరులు చనిపోవడం చూస్తున్నాం. అదేవిధంగా బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా ఆర్మీ బలగాల్లో పనిచేస్తున్నటువంటి ఎంతో చురుకైనటువంటి అధికారులు చనిపోవడం కూడా మనం చూస్తున్నాం పాక్ దాడులకి. సో, వారందరికీ కూడా నా నివాళి. ఎందుకంటే వీరోచితమైనటువంటి విధంగా పోరాడి మన భారతదేశాన్ని ఉగ్రవాదుల బారి నుండి రక్షించాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది ఆర్మీకి వెళ్తున్నారు. మిలిటరీలో జాయిన్ అయ్యి వాళ్ళ సేవలను అందించే క్రమంలో వాళ్ళ ప్రాణాలనే వాళ్ళు పణంగా పెడుతూ ఉన్నారు. చూస్తున్నాం వాళ్ళందరినీ కూడా. వారికి అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని నేను ప్రకటిస్తున్నాను. సో, వీరందరికీ కూడా జోహార్ అండి. అమర్ రహే, అమర్ రహే మేరా ఆర్మీ జవాన్, అమర్ రహే మేరా భారత్ మహాన్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. సో, ఇప్పుడు మనం మార్కెట్ల గురించి మాట్లాడుకుంటే, మార్కెట్లు రేపు గ్యాప్ అప్‌లో ఓపెన్ అవ్వబోతున్నాయి అని సోషల్ మీడియాలోని యూట్యూబర్లంతా ఉదరగొడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి మనం కాసేపు మాట్లాడుకుంటే ఎందుకు గ్యాప్ అప్‌లో ఓపెన్ అవ్వబోతున్నాయి? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్‌గా నడుస్తోంది. ఇకపోతే ఇండియా పాక్ యొక్క వార్ ఏదైతే ఉందో అది ముగిసింది అనే వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇదే పెద్ద కారణం అండి మార్కెట్‌లో రేపు పొద్దున పూట అప్ మూవ్‌మెంట్‌లో వెళ్ళడానికి. ఏమాత్రము డౌన్ ట్రెండ్‌లో ఓపెన్ అయినా సరే మనము అరౌండ్ ఒక 10-20 పాయింట్ల ప్రాఫిట్స్ కోసం ట్రై చేయొచ్చు. ఏది నిఫ్టీలో 4000 మీదన ఓపెన్ అయితేనే, అది కూడా ఆల్రెడీ 4100 రేంజ్లో ఉంది. 24,100 రేంజ్లో ఉంది. సో, 24,000 మీదన ఎక్కడైనా ఓపెన్ అయితేనే, 24,000 కట్ అవ్వకుండా ఓపెన్ అయినా పర్లేదు. ఇంతవరకు 24,000 మనకి సస్టైన్డ్ పాయింట్ అని మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అది కాదు. వార్ న్యూస్ వస్తుంది కాబట్టి మనం ఏం మాట్లాడుకోవాలి? 23,900 రేపటికి. 23,900 ఆ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రము బ్రహ్మాండంగా మార్కెట్ అనేది పైకి వెళుతుంది. కాస్త కన్సాలిడేట్ అయ్యి కిందకు వచ్చినా సరే మార్కెట్లు పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే ఎక్కడ సస్టైన్ అవ్వగలగాలి? 23,900 లేదా 880 ఈ మధ్య కాలంలో, అంటే ఈ మధ్యలో కనుక మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితేనే, అది కూడా అవ్వలేదనుకోండి ఖచ్చితంగా డౌన్ ట్రెండే. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోండి. 23,900 లేదా 850. ఇది ఏంటి? ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, సో
వీక్లీ అనాలిసిస్ మోడ్లో ఆలోచిస్తే ఆ ఆ కథ మళ్ళీ వేరు. కాబట్టి ఇప్పుడు మనము వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఇంట్రాడే అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంట్రాడేలో మార్కెట్స్ ఎట్లా ప్రయాణం చేస్తాయనే విషయం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఏంటి 23,900 లేదా 850 ఈ మీదన సస్టైన్ అయితేనే మార్కెట్లు పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది, మేమంతా చెప్తున్నట్టు. అయితే ఒకవేళ ఇక్కడ కనుక సస్టైన్ అవ్వలేదనుకోండి, 23,300 వరకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు రేపు ఒక్కరోజే. ఓవరాల్గా 1,300 పాయింట్లు తేడాతో మార్కెట్ అనేది రేపు పొద్దున పూట నడుస్తుంది. మీరు కావాలంటే గమనించండి. ఒకవేళ 23,850 లేదా 900 మీదన ఎక్కడైనా ఓపెన్ అయితే అక్కడ కాసేపు సస్టైన్ అవ్వగలగాలి, సస్టైన్ అయ్యి పైకి వెళ్ళగలగాలి. 24,000 24,100 కనుక దాటిందనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ 24,600 అంత దూరం వరకు వెళుతుంది రేపు. అంటే చూడండి, 1,300 పాయింట్లు నాకైతే చూపిస్తుంది. నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. 1,300 పాయింట్ల అబ్జర్వేషన్తో మార్కెట్ అనేది రేపు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది, అప్ సైడ్ ఏదర్ డౌన్ సైడ్. సో దీన్ని ప్లాన్ చేసుకుని మీ ట్రేడింగ్ వ్యూని మార్చుకుంటూ వెళ్ళండి రేపు పొద్దున పూట. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 800 నుంచి 1000 పాయింట్ల గ్యాప్ అప్లో మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరీ ఘోరం, బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ ఘోరం. అసలు 54,000 మీదన ఎక్కడైనా సస్టైన్ అయ్యి ఓపెన్ అయింది అనుకోండి, అది మరలా ఒకసారి 55,000 55,300 400 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అదే ఇన్ కేస్ 54,000 అరౌండ్ 54,100 54,100 మీదన సస్టైన్ అయ్యి ఓపెన్ అయితేనే 55,000కు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అదే 53,950 ఈ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయిందనుకోండి, అక్కడ నుంచి మళ్ళా తిరిగి అరౌండ్ 53,500 53,000కు వచ్చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో 54,000 అనేది మంచి రెసిస్టెన్స్ అండ్ కీ సపోర్ట్గా నిలవబోతుంది రేపు. ఈ 54,000 పాయింట్ ఆఫ్ వ్యూని మీరు గమనించుకోవాలి. ఖచ్చితంగా మీరు రేపు నిఫ్టీలో చూడాలంటేనేమో 24,000 23,900 లేదా 23,850 ఈ మూడు పాయింట్ ఆఫ్ వ్యూస్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూడాలంటే అరౌండ్ రౌండ్ ఫిగర్ కింద చెప్పుకోవాలనుకున్నప్పుడు 50,000 మీదన ఎక్కడ ఓపెన్ అయినా 54,000 మీదన ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్లు గ్యాప్ అప్లోనే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ 54,000 కింద ఎక్కడైనా ఓపెన్ అయిందనుకోండి, ఖచ్చితంగా ఒక 1000 పాయింట్లు ఇటే వస్తుంది, కిందకే వస్తుంది. 54,000 మీదన ఎక్కడ ఓపెన్ అయినా 1000 పాయింట్లు అటు వెళ్తుంది. 54,000 కిందన ఎక్కడైనా ఓపెన్ అయితే 1000 పాయింట్లు ఇటుకు వస్తుంది. ఎక్కడికి? 53,000కు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మేమంతా చెప్తున్నట్టు ఇక్కడ ఎవళ్ళు స్టాక్ మార్కెట్లకి దేవుళ్ళు కారు. చాలా అగ్రెసివ్గా ప్రయాణం చేసే అవకాశం ఉంది రేపు. మీరు కావాలంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ని మీరు బాగా గమనించుకోండి. ఎందుకునంటే ఒకటేమో పైన కొని కూర్చున్న వాళ్ళకి భయం పుట్టుకుంది. వార్ యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో. సో వీటిని నేను ఏం చెయ్యాలి అనే భయాలు అయితే పుట్టుకున్నాయి.
పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల ఎక్కడికక్కడ రి రిటైల్ ఇన్వెస్టర్లు సెల్లింగ్కి పాల్పడుతూ ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఒకవైపు కొంటా ఉన్నారు, వీళ్ళు అమ్ముతుంటే వాళ్ళు కొంటా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి, కొనే కొద్దీ పైకి వెళ్తుంది, అమ్మే కొద్దీ కిందకు వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్పొచ్చేది ఒకటే మాట, ఎప్పుడు కూడా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము 100 పాయింట్లు 200 పాయింట్లు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్లాంటి టైంలో ఎటువైపు వెళ్ళినా సరే నిఫ్టీలో చూసుకుంటే ఒక 20 నుండి 30 పాయింట్లకు భయం లేదు. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఒక 5-10 పాయింట్లు తీసుకొని బయటకు వచ్చేయాలి. ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, చిత్తడైపోతుంది స్టాక్ మార్కెట్లో మన డబ్బులంతా కనిపించకుండా పోతాయి. బూడిదైనా కనిపిస్తుంది మనకి, కానీ స్టాక్ మార్కెట్లో లాస్ అయిపోయిన డబ్బులు అస్సలు కనిపించదు. కాల్స్ కానీ పుట్స్ కానీ కొంటుంటే ఆటోమేటిక్గా టైం టికే వచ్చి తినేస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, మార్కెట్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మొదటి అరగంట చాలా వోలటైల్గా ఉంటుంది మార్కెట్ రేపు. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఏ స్టాక్ గురించి డిస్కస్ చేయబోవట్లేదు. సో స్టాక్ మార్కెట్లో ప్రయాణం అనేది నల్లేరు మీద నడకేం కాదు, చాలా డక్కా ముక్కీలు తినాలి. తిన్నవాళ్ళు ఉన్నారు. ఈ డక్కా ముక్కీలు తిని కూడా కొంతమంది తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చిరునామా లేకుండా అతఃపాతాళంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఈ విధంగా వెళ్ళిపోయారనంటే, ఈ విధంగా ఎటు పడితే అటు ట్రేడ్ చేసి అహంకారంతో విరవీగిన వాళ్ళు ఇవాళ చిరునామా కూడా లేదు వాళ్ళకి. స్టాక్ మార్కెట్లో ఏకంగా డిమాట్ అకౌంట్లు క్లోజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి మీకు వద్దు అంటాను నేను. కాబట్టి రేపటి రోజున స్టాక్ మార్కెట్లో మనం అంతా కూడా చాలా చాలా కాషన్గా ఉండాలి. ఇండియా పాక్ వారు కంటిన్యూ అవుతున్నంతకాలం, ఈ న్యూస్ వస్తున్నంతకాలం మనం జాగ్రత్తగానే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటాను నేను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీరు నాకు చేయాల్సింది ఏంటి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయాలి. సో వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టి నా వీడియోని అందరికీ పోస్ట్ చేసే అవకాశం చూసుకోండి. ఎందుకంటే నాకు వ్యూస్ చాలా చాలా తక్కువ వస్తున్నాయి, చూసుకోవాలి మీరు. నాకు మంచి బూస్టప్ ఇచ్చేది ఏంటి, నాకు మంచి వ్యూస్ వస్తేనే కదా నాకు మరొక వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు నాకు ఒక మంచి బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి, లైక్, షేర్, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఆ చూసే వీడియో ఏదో కంటిన్యూస్గా కంప్లీట్గా చూడాలి. సో ఈ వీడియో ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే పక్క వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయాలి. వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించినా మీకు పోయేదేం లేదు. కాబట్టి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీకు కావాలనుకుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మరలా మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.